వచ్చిన బావా ఏంటి 5 లక్షలే ఉంది? 5 అంటే 10 ఉన్నాయి అనుకున్నాను, మర్చిపోయాను. మన దేనికో ఇవ్వాల్సి వచ్చింది. 1 వీక్ లో ఇస్తాను. నాకు ఇది అర్జెంట్ అని చెప్పాను కదా, అందుకే సంతకం పెట్టాను కదా. అడ్జస్ట్ చేసుకో అమ్మా, 1 వీక్ లో ఇస్తా అన్నా కదా. బావా ప్లీజ్ బావా, అర్థం చేసుకో. నేను ఇవ్వనలేదు కదా, ఇస్తా అన్నాగా 1 వీక్ లో. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ బావా, ప్లీజ్. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో అమ్మా, ప్లీజ్. అక్క నిన్ను వదిలేయడంలో తప్పే లేదు. అదేదో ఎవరిదేం తప్పులేదు. హలో, ఎవరు? నేను గీత, ఏ గీత? మహాలక్ష్మి చిన్న కూతురిని. ఓ, మా అక్క కూతురువా? హా మావయ్య. ఎందుకు ఫోన్ చేశావు? మావయ్య నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి మావయ్య. ఎంత కావాలి? 5 లక్షలు కావాలి మావయ్య. 5 లక్షలా? కొంచెం ఎక్కువే. ఏదైనా ఉంటే పట్రా, చూస్తాను. నిజంగా దురదృష్టం కాదండి. ఒకే ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు పోవడం ఏంటి? ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎవరున్నారు? ఎవరి వాట వాళ్ళు పంచుకొని పోయారుగా. ఇదిగో వెంకట్రావు, మేనమామగా పిల్లల్ని చూసే బాధ్యత నీదే. నాకు పిల్లలు లేరా? నేనేమన్నా కోటీశ్వరున్నా? పైగా ఆడపిల్లలు. వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేసరికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? అయితే ఏం చేస్తావు? అనాథాశ్రమంలో వేస్తావా? అంత పాపం నేనెందుకు చేస్తాను? వాళ్లకున్న అప్పులు పోను ఎకరా 30 సెంట్ల భూమి వాళ్ళమ్మ నగలు ఉన్నాయి కదా, అవి నాకు ఇస్తే వాటిని అమ్మి పోషిస్తాను. ఏమే రత్నం, నగలు లాకర్లో ఉన్నాయి, తీసుకురా. దొంగముఖంగాడు అప్పులున్నాయని చెప్పి ఆస్తంతా దొబ్బేసింది కాక మళ్ళీ ఇప్పుడు నగలంటున్నాడు. అవి తీసుకున్నాక పిల్లల్ని ఖచ్చితంగా రోడ్డు పాలు చేస్తాడు. ఇవి మా అమ్మ నగలు, నీకు ఇవ్వం. మీరు ఇక్కడే ఉంటారుగా, ఇవి నా దగ్గర ఉంటాయి. నువ్వు మా అమ్మ నగలు అమ్మేస్తావు, మా అమ్మ గుర్తుగా మేమే ఉంచుకుంటాం. గీత, మావయ్య అందంగానే ఉన్నావు, అచ్చు మీ అమ్మలాగా. కూర్చో. కాఫీనా టీనా? ఏమొద్దు మావయ్య. ఏ ఇంతకీ అలవాట్లేదా? మోమాటమా? అది టైం లేదు మావయ్య. అవసరం నీకా మీ అక్కకా? నాకే మావయ్య, చాలా అర్జెంట్. 5 లక్షలు అర్జెంట్ అంటున్నావు, అవసరం ఏదో గట్టిదే. ఇవి మా అమ్మ చెవి పోగులు, మా అమ్మ మీ అమ్మకిచ్చింది. ఇవి పెట్టుకొని ఊరంతా తిరుగుతుంటే మా అమ్మ రోజు దిష్టి తీస్తూ కూర్చునేది. ఏంటమ్మా ప్రతి బర్త్డేకి ఇలా? నో నో నో, అచ్చం అమ్మలా ఉన్నావు. ఇంకా మీ అమ్మ బంగారం సంగతి మర్చిపోమ్మా. నాగోల్ వరకు టికెట్ తీసుకో. ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ ని మిస్ అవ్వద్దు. ఇప్పుడే స్టేషన్ వచ్చింది. వెయిట్ చేయి. ఇప్పుడే స్టేషన్ వచ్చింది. బేగంపేట. గెట్ అవుట్.
ఈ ట్రైన్ లోనే వెళ్ళాలి. గెట్ ఇన్. కమ్ ఆన్, గెట్ ఇన్. నీకు పిల్లలంటే బాగా ఇష్టం కదా, ఒక రైమ్ చెప్పు. సార్ ఏంటి సార్ ఇది? రైమ్ ఏంటి సార్? బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ రూల్? ఎస్ సార్, ఎస్ సార్. అది సార్, అది గుర్తులేదు సార్, ప్లీజ్. నౌ గెట్ రెడీ. ఇప్పుడే స్టేషన్. అది పారడైస్, పారడైస్. భయపడుతున్నావు కదా, జస్ట్ రిలాక్స్. హ్యావ్ యు టెల్ ఏ స్టోరీ. అనగనగా విక్రమార్కుడు అనే రాజున్నాడు. ఆ రాజు చెట్టు మీద ఉన్న బేతాళుని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. బేతాళుడు అడిగిన ప్రతి ప్రశ్నకి విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పినా సరే బేతాళుడు తిరిగి చెట్టు మీదకి వెళ్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? Soon you'll get to know that. ఇప్పుడు ఏ స్టేషన్ వచ్చింది? తార్నాక్ స్టేషన్. దిగరా సార్? To the back. చాలా సేపు అయింది విశ్వ, పిల్లలు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారు గీత, కంగారు పడుకో. Shit. హలో, మన ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చా కదా, మరి పిల్లలేరి? మన ఒప్పందంలో ట్రాకర్ లేదు కదా. ట్రాకర్ ఏంటి? నీ పక్కనున్నాడుగా, వాడిని అడుగు చెప్తాడు. సార్, నాకు నిజంగా ట్రాకర్ గురించి తెలీదు. నువ్వు చేసిన నీ వాళ్ళు చేసిన తప్పు తప్పే. యు క్రాస్డ్ యువర్ లిమిట్స్. సార్ ప్లీజ్, ప్లీజ్. హలో విశ్వ, నీకు బుద్ధుందా? అది కాదు గీత, let me explain. Just shut up. నువ్వు భయపడినంత సేపు వాడు భయపడుతూనే ఉంటాడు. విశ్వ, భయపడకుండా ఎలా ఉంటాను? పిల్లలు విశ్వ. సరే పద, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. విశ్వ, నేను నీకు చెప్పాను కాంప్లికేట్ చేయకని. ఇప్పుడు నువ్వు చేసిన పనికే ప్రాబ్లం ఇంకా క్రిటికల్ అయింది. ఇప్పుడు పోలీసులకి చెప్తే పిల్లలు చంపేశాడు విశ్వ. సరే ఒకసారి కార్తీక్ కాల్. నో, నీతో ఇదే ప్రాబ్లం గీత, నీకు ఇది చేత కదా ఎప్పుడైనా చెప్తే విను. నాకిప్పుడు పిల్లలు ముఖ్యం. Just stop arguing with me. గీతమ్మా, ఫోన్ అమ్మా. విశ్వ, ఇప్పుడు తను కాల్ చేస్తే విశ్వ. విశ్వ, హలో, ఫోన్ మీ మేడంకి ఇవ్వు. నువ్వే ఆడరా? చెప్పింది చెయ్యి. విశ్వ చూడు. అమ్మా, నీకే ఫోను. హలో, నాకు 15 లక్షలు కావాలి. వాట్? ఇంకో 15 లక్షలు ఇస్తే నేను ఈ తప్పుని యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా 15 లక్షల? లేదంటే పిల్లల్ని చంపేసి సారీ చెప్తాను. సార్, సార్, పిల్లల్ని ఏం చేయకండి సార్. ఏం చేయను. 15 లక్షలు ఇస్తే సార్, నా వల్ల కాదు సార్. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే అక్కొచ్చాక ఇస్తాను సార్. చిన్నప్పుడు ఆ ఉప్పులి కథ గుర్తుందా? ఆ ఉప్పులికి ఆహారంగా దొరికితే దూడకి పాలిచ్చేస్తానంటే పాపం అదేం పులో నమ్మేసింది. నేను పులిని కాదు, మనిషిని. మనుషులను అస్సలు నమ్మను. సార్, సార్, నా దగ్గర డబ్బు లేదు సార్, నిజం చెప్తున్నా సార్, ప్లీజ్. అయితే పిల్లల్ని ప్రాణాలు లేకుండా పంపిస్తాను. గెట్ రెడీ. సార్, మా పిల్లల్ని ఏం చేయకండి సార్, ప్లీజ్. నీ దగ్గరేమో డబ్బులు లేవడ్డావు, మీ అక్కేమో అందుబాటులో లేదు. మరెలా? నేను ఇస్తాను సార్, నేను ఇస్తాను. గుడ్ గర్ల్.
గెట్ మై మనీ బై 7:20. గెట్ రెడీ. హలో 10 లక్షలు కావాలంట. 7:20 కల్లా కావాలంట. ఎలా విశ్వ?